భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు తరఫున పోటీ చేస్తున్నాడు. ఆయనకు మీరు అందరూ ఆశీర్వదించి కమలం పువ్వు మీద ఓటేయాలి. అయితే ఆయనకు ఎందుకు ఓటేయాలని మీరు అడుగుతారు, కానీ ఆయన చేసిన పనులు చెప్తే 4-5. ఆయన బీబీ నగర్ హాస్పిటల్ తేవడానికి ముఖ్య కారకుడు ఆయన. బీబీ నగర్ హాస్పిటల్లో అంత ప్రాముఖ్యత ఏముంది, అంత గొప్పతనం ఏముందని మనం అనుకోవచ్చు. కానీ బీబీ నగర్ హాస్పిటల్ ఎలాంటి సంస్థ అంటే భారతదేశంలోనే అసొంటి 11-12 ఉంటాయి. అది ఇంకా పని నడుస్తున్నది, రోజుకింత నడుస్తుంది. అది కంప్లీట్ అని ఇంకా 2 ఏళ్ళు పడుతుంది. ఇప్పటికి బిల్డింగ్లు నడుస్తున్నాయి, కొన్ని స్టార్ట్ అయినాయి. దాంట్లో ఏంటంటే ఒక్క 10 రూపాయలు మనం ఇచ్చి ఫీజు కట్టి లోపలికి ఎంటర్ అయితే 10 లక్షల వైద్యం వరకు ఉచితంగా చేస్తారు. 10 లక్షల వైద్యం, ఆరోగ్యశ్రీ అది ఇది అని ఏముండదు. దాంట్లో ఏ మనిషి అయినా భారతీయుడు అయి ఉంటే చాలు, 10 రూపాయలు కడితే 10 లక్షల వైద్యం వరకు ఫ్రీ జరుగుతుంది. ఇంకొక విషయం, ఆయన కేంద్రీయ వైద్యాలయం తీసుకొచ్చిండు, కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చిండు. ఆయన మన రోడ్లు వేయించిండు. మీకు ఒలిగొండ నుంచి మన వరంగల్ అవతల దాకా. అంటే ఆయన నిస్వార్థంగా పనిచేసిండు. ఆయన చరిత్రలో ఈయన మోసం చేసిండు, వీళ్ళని మోసం చేసిండు, దీనికి ఇంత తిన్నాడు అని లేదు. ఆయన ఏంటంటే డాక్టర్గానే మంచిగా సంపాదించుకున్నాడు, ఆయనకు ఇబ్బంది లేదు. కానీ ఇప్పటికి మనకు ఇంకో అదృష్టం ఏంటంటే ఆయన గెలిస్తే ఆయన డాక్టర్గా కూడా సలహాలు ఇస్తాడు. మనకేమైనా అయిందనుకో, ఎవరైనా మన ఊరి బీజేపీ కార్యకర్త ఫోన్ చేసి సార్ మా ఊర్లో ఇట్లా ఉందంటే ఈ హాస్పిటల్ కాదు, ఈ హాస్పిటల్లో నేను ఫోన్ చేసి చెప్తానంటాడు. కొందరికి ఎట్లుంటుంది అంటే హార్ట్ అటాక్ వచ్చిందంటే స్టంట్ అయ్యి 5 లక్షలు తీసుకొని అంటాడు. కానీ ఆయన ఇయ్యాలన్నా వద్దని చూసి చెప్తాడు. అలాంటి వ్యక్తి ఆయన. మనం పార్టీలకు అతీతంగా ఆయనకు ఓటేసి మనం బూర నరసయ్యని గెలిపించుకుందాం. ఇంకొకటి, నరేంద్ర మోదీ అంటే మీకు అందరు తెలుసు. నరేంద్ర మోదీ 10 ఏళ్ళ నుంచి ఏం చేస్తున్నారు. కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చిండు. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు బియ్యం ఇచ్చిండు. ఇంకా 5 ఏళ్ళు బియ్యం ఇస్తున్నాడు. ఆ తర్వాత అప్పుడు నాయకులకు చెప్పిండు, నేను బియ్యం ఇప్పిస్తున్నా, మీరు కూరగాయలు పంచండి అని. నేను నా సాధ్యమైనంత మండలంలో 2 సార్లు కూరగాయలు పంపించిన. 2 ట్రాక్టర్ల కూరగాయలు తెచ్చి మండలం మొత్తం పంచిపించిన. మన దేశం ఇప్పుడు మీకు తెలుసు, దేశం ఏ రకంగా ఉంది. అవినీతి అనేది లేదు, ప్రభుత్వాన్ని ఆయన తీసుకొచ్చిండు.